ఓం నమ శివాయ. ఓం నమో శ్రీనివాసాయ. ఈరోజు మనం కార్తీక పురాణం 16వ అధ్యాయం అయితే గనక చదువుకుంటున్నాము. ఈ 16వ అధ్యాయంలో స్తంభదీప యొక్క ప్రశంస గురించి అయితే గనక తెలుసుకోబోతున్నాము. ఓ రాజా, కార్తీక మాసం దామోదరునికి అత్యంత ప్రీతికరమైన మాసం. ఆ మాసమందు స్నాన దాన వ్రతాదులను చేయుట, సాలగ్రామ దానము చేయుట చాలా ముఖ్యము. ఎవరు కార్తీక మాసమందు తనకు శక్తి ఉన్నా దానము చేయరో అట్టివారు రౌరవాది నరకబాధలు పొందుదురు. ఈ నెల దినములు తాంబూల దానము చేయువారు చక్రవర్తిగా పుట్టుదురు. ఆ విధముగానే నెల రోజుల్లో ఏ ఒక్కరోజు విడవకుండా తులసికోట వద్ద గాని భగవంతుని సన్నిధిని గాని దీపారాజన చేసిన ఎడల సమస్త పాపములు నశించుటయే కాక వైకుంఠ ప్రాప్తి కలుగును. కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున నదీ స్నానం ఆచరించి భగవంతుని సన్నిధి యందు ధూపదీప నైవేద్యములతో దక్షిణ తాంబూలాదులు నారికేళ ఫలదానము చేసిన ఎడల చిరకాలము నుండి సంతతి లేని వారికి పుత్ర సంతానము కలుగును. సంతానం ఉన్నవారు చేసినచో సంతాన నష్టము జరగదు. పుట్టిన బిడ్డలు చిరంజీవులై ఉందురు. ఈ మాసంలో ధ్వజస్తంభమునందు ఆకాశ దీపము నుంచిన వారు వైకుంఠమున సకల భోగములు అనుభవించురు. కార్తీక మాసమంతయు ఆకాశ దీపము గాని స్తంభదీపమును గాని ఉంచి నమస్కరించిన స్త్రీ పురుషులకు సకల ఐశ్వర్యములు కలిగి వారి జీవితము ఆనందదాయకమగును. ఆకాశదీపం పెట్టువారు సాలిధ్యానం గాని నువ్వులు గాని ప్రమిద అడుగున పోసి దీపముంచవలెను. దీపము పెట్టడానికి శక్తి ఉండి కూడా దీపం పెట్టని వారును, లేక దీపం పెట్టువారి పరిహాసమాడువారును చుంచు జన్మ ఎత్తుదురు. ఇందులో ఒక కథ కూడా కలదు, దాన్ని చెప్పుతాను వినండి. దీపస్తంభము విప్రుడగుట. ఋషులలో అగ్రగణ్యుడను పేరొందిన మంతగ మహాముని ఒకచోట ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకొని దానికి దగ్గరలో ఒక విష్ణు మందిరాన్ని కూడా నిర్మించుకొని నిత్యము పూజలు చేయుచుండెను. కార్తీక మాసంలో ఆ ఆశ్రమం చుట్టూ ఉన్న పక్కన మునులు కూడా వచ్చి పూజలు చేయుచుండెరి. వారు ప్రతిదినము ఆలయ ద్వారాలపై దీపములు వెలిగించి కడు భక్తితో శ్రీహరిని పూజించి వెళ్ళిచుండెను వారు. ఒకనాడు ఆ మునులలో ఒక వృద్ధుడు తక్కిన ములను చూసి, ఓ సిద్ధులారా, కార్తీక మాసంలో హరిహరాదుల ప్రీతి కొరకు స్తంభదీపమును ఉంచినచో వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని మనకందరికీ తెలిసిన విషయమే కదా. రేపు కార్తీక శుద్ధ పౌర్ణమి. హరిహరాదుల ప్రీతి కొరకు ఈ ఆలయమునికి ఎదురుగా ఒక స్తంభము పాతి దానిపై దీపమును పెట్టుదము. కావున మనమందరము అడవికి వెళ్లి నిడుబాటి స్తంభము తీసుకువచ్చుదము రండి అని పలుకగా అందరూ పరమానందభరితులై అడవికి వెళ్లి చిలువలు పలువలు లేని ఒక చెట్టును మొదలంట నరికి దానిని తీసుకువచ్చి ఆలయంలో స్వామికి ఎదురుగా పాతిరి. దానిపై సాలిధ్యానముంచి ఆవునేతితో నింపిన పాత్రను దానిపై పెట్టి అందు వత్తి వేసి దీపము వెలిగించిరి. పిమ్మట వారందరూ కూర్చుండి పురాణ పట్టము చేయుచుండగా పళపళమని శబ్దము వినిపించి అటు చూడగా వారు పాతిన స్తంభము మొక్కలై పడి దీపము ఆరిపోయి చెల్లా చెదురై పడి ఉండెను. ఆ దృశ్యము చూసి వారందరూ ఆశ్చర్యముతో నిలబడి ఉండిరి. అంతలో ఆ స్తంభము నుండి ఒక పురుషుడు బయటికి వచ్చెను. వారతన్ని చూసి, ఓయి, నీవెవరువు? నీవి స్తంభము నుండి ఎలా వచ్చితివి? నీ వృత్తాంతమేమి అని ప్రశ్నించరి. అంతా ఆ పురుషుడు వారందరిలకు నమస్కరించి, పుణ్యాత్ములారా, నేను కిందటి జన్మయందు ఒక బ్రాహ్మణుడను, ఒక జమీందారుడను. నా పేరు ధనలోభుడు. నాకు చాలా ఐశ్వర్యం ఉండటచే మదందారుడనై న్యాయ విచక్షణలు లేక ప్రవర్తించి తిని దుర్బుద్ధులా ఉండటం చేత వేదములు చదవక శ్రీహరిని పూజింపక దాన ధర్మాలు చేయక ఉండేవాడను. నేను నా పరివారముతో కూర్చుండి ఉన్న సమయమునే విప్రుడైనా వచ్చి నన్ను ఆశ్రయించునను అతనిచే నా కాళ్ళు కడిగించి ఆ నీళ్లు నెత్తిమీద వేసుకోమని చెప్పి నానా దుర్భాషలాడి పంపుచుండేవాడను. నేను ఉన్నతాశ్రములపై కూర్చుండి అతిథులను నేలపై కూర్చుండునని చెప్పేడివాడను. స్త్రీలను పసిపిల్లలను హీనముగా చుచ్చుచుండని వాడను. అందులకు నా చేష్టలకు భయపడేవారే కాని నన్నెవరూ మందలించిన వారు లేకపోయిరి. నేను చేయి పాపకార్యములకు హద్దు లేకపోయిను. దాన ధర్మలు ఎట్టువో నాకు తెలియవు. ఇంత దుర్మార్గుడినై పాపినై అవసాన దశలో చనిపోయి ఘోర నరకములు అనుభవించి 1,00,000 జన్మలందు కుక్కనై 10,000 జన్మలు కాకినై 5,000 జన్మలు తొండనై 5,000 జన్మలు పేడ పురుగునై తరువాత వృక్ష జన్మమెత్తి కీకారణ్యమందుండి కూడా నేను చేసిన పాపములు పోగొట్టుకొనలేకపోతిని. ఇన్నాళ్లకు మీ దయవల్ల స్తంభముగానున్న నేను నరరూపమెత్తి జన్మాంతర జ్ఞానినైతిని. నా కర్మలన్నీయూ మీకు తెలియజేసి తిని నన్ను మన్నింపండి అని వేడుకొనెను. ఆ మాటలు ఆలకించిన మునులందరూ ఆశ్చర్యం పొంది, ఆహా, కార్తీక మాస మహిమ ఎంత గొప్పది! అది అనుగాక కార్తీక శుద్ధ పౌర్ణమి మహిమ వర్ణింప శక్యము కాదు. కర్రలు రాళ్ళు స్తంభములు కూడా మన కళ్ళ ఎదుట
ముక్తి నొందుచున్నవి కదా. వీటన్నింటికన్నా కార్తీక శుద్ధ పౌర్ణమి ఆకాశ దీపం ఉంచిన మును అందరూ కూడా వైకుంఠ ప్రాప్తి తప్పక సిద్ధించును. అందువలనే ఈ స్తంభమునకు ముక్తి కలిగినదని మునులు అనుకొనుచుండగా ఆ పురుషుడు ఆ మాటలకు ఆలకించి, మునిపుంగవులారా, నాకీ ముక్తి కలుగు మార్గమేదైనా కలదా? ఈ జంగమున నెల్లరుకు నెట్టిల కర్మబంధము కలుగును, అది నశించుటెట్లా? నా ఈ సంశయము బాపుడని ప్రార్థించెను. అక్కడ ఉన్న మునీశ్వరులందరూ తమలో ఒకరినొకరు ఆలోచించుకొని, స్వామి, మీరే అతని సంశయమును తీర్చగల సమర్థులుగాన వివరించుండి కోరిరి. అంత నాంగిరీసుడిట్టు చెప్పుచున్నాడు. ఈరోజు కార్తీక పురాణం 16వ రోజు పారాయణం సమాప్తం. చూసారండి, కార్తీక దీపం, స్తంభదీప ప్రశంస మనం ఈరోజు ఈ 16వ అధ్యాయంలో తెలుసుకున్నాము. ఇదండి ఈరోజు ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మన వీడియోని లైక్ చేయండి. ఈ పురాణ ఇతిహాసాలు మరికొంతమందికి తెలియడం కోసం మన వీడియోని మీ ఫ్రెండ్స్తో, రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. మరొక యూస్ఫుల్ కంటెంట్తో, మరొక యూస్ఫుల్ వీడియోతో మీ ముందుంటాను. కీప్ వాచింగ్ స్మార్ట్ ప్రియా విత్ మమ్. ఓం నమః శివాయ.